నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తెల్ల రేషన్ కార్డు ఉండి 200 యూనిట్ల లోపు కరెంటు వాడితే బిల్లు కట్టొద్దు. జీరో బిల్లు కోసం దరఖాస్తు చేసుకోవాలన్న భట్టి విక్రమార్క. గృహజ్యోతి మహాలక్ష్మికి ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు. మహిళల రక్షణ విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నామన్న ఉత్తమ్. ఈ నెల 12న రాష్ట్ర మంత్రిమండలి సమావేశం. పలు పథకాలపై చర్చించనున్న అమాత్యులు. నేడు ఢిల్లీలో భాజపా కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ. ఇవాళ రెండో జాబితా విడుదలయ్యే అవకాశం. కేంద్ర ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా. పదవీ కాలం మరో 3 ఏళ్లుండగానే అనూహ్య నిర్ణయం. తెల్ల రేషన్ కార్డు ఉన్నవారు 200 యూనిట్ల లోపు కరెంటు వాడితే బిల్లు కట్టనక్కర్లేదని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. 200 యూనిట్ల లోపు కరెంటు వాడుకున్నట్లు ఈ నెలలో బిల్లు జారీ అయితే అది చెల్లించకుండా వెంటనే జీరో బిల్లు కోసం దరఖాస్తు చేసుకోవాలని భట్టి సూచించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 40,33,702 ఇళ్లకు జీరో బిల్లులు జారీ చేశామన్నారు. సచివాలయంలో విలేకరులతో మాట్లాడిన ఆయన గృహజ్యోతి పథకం కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో రేషన్, ఆధార్, కరెంటు కనెక్షన్ సంఖ్య వివరాలు సక్రమంగా ఇచ్చిన వారికి జీరో బిల్లులు జారీ అయ్యాయని చెప్పారు. వివరాలు సరిగ్గా ఇవ్వకుంటే 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించినందుకు బిల్లులు వస్తున్నాయని తెలిపారు. ఇలాంటి వారు బిల్లు కట్టకుండా మండల పరిషత్ లేదా మున్సిపల్, విద్యుత్, రెవెన్యూ కార్యాలయాలకు వెళ్లి రేషన్, ఆధార్ కార్డు, కరెంటు కనెక్షన్ వివరాలతో దరఖాస్తు చేస్తే వారికి మళ్లీ జీరో బిల్లు జారీ అవుతుందని భట్టి వివరించారు. ఇప్పటికే ఇలా 45,000 మందికి రివైజ్డ్ జీరో బిల్లులు ఇచ్చినట్లు చెప్పారు. ప్రజాపాలనలో మీరు ఇచ్చినటువంటి అప్లికేషన్లో మీరు పొందుపరిచినటువంటి సమాచారంలో ఎవరిదైనా రేషన్ కార్డు సంబంధించిన సమాచారం అయినా తప్పు ఉండాలి, లేకపోతే సర్వీస్ కనెక్షన్ సంబంధించినటువంటి నెంబర్ అయినా తప్పు ఉండాలి. ఈ రెండు మీరు పెట్టినటువంటి అప్లికేషన్ లో సక్రమంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ యాజ్ ఇట్ ఈస్ గా లిస్ట్ లో ఎంటర్ అయిపోయారు. వాళ్ళకి జీరో బిల్లే వస్తా ఉంది. ఈ పొరపాటును ఎంటర్ చేసి ఉంటే కూడా మీకు 200 యూనిట్ల లోపల ఉంటే బిల్లు వస్తా ఉంటే కూడా నేను స్పష్టంగా చెప్తున్నా, మీరు కూడా బిల్లు కట్టాల్సినటువంటి అవసరం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపై భారాస ఉచిత సలహాలు తమకు అవసరం లేదని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్ హయాంలోనే మేడిగడ్డ కుంగినా అప్పుడెందుకు స్పందించలేదని ఆయన ప్రశ్నించారు. సూర్యాపేటలో పర్యటించిన మంత్రి పోలీసు భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు. మహిళలు, పిల్లల రక్షణ విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందన్న ఉత్తమ్ మాదక ద్రవ్యాలతో సంబంధం ఉన్న ఎవరిని వదిలిపెట్టొద్దని పోలీసులను ఆదేశించారు. గృహజ్యోతి, మహాలక్ష్మి పథకాలు నిరంతర ప్రక్రియ అని, అర్హత ఉన్న వారెప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితిపై ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ విచారణ జరుపుతుందని తెలిపారు. డ్రగ్స్ గానీ, గాంజాయి ట్రాన్స్పోర్ట్ గానీ, కన్సంప్షన్ గానీ ఎటువంటి విషయాల్లో ఇన్వాల్వ్ అయినా చాలా సీరియస్ గా యాక్షన్ తీసుకోమని చెప్పి నేను ఎస్పీ గారికి, పోలీస్ ఫోర్స్ అందరికీ విజ్ఞప్తి చేస్తాను. మా కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని విధాలుగా మహిళలకి, పిల్లలకి రక్షణ ఉండాలి. 21 అక్టోబర్ అంటే మేము అధికారంలో రాక 40 రోజుల ముందు ఆ మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయింది. చాలా సీరియస్ గా డ్యామేజ్ అయింది. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం మాట్లాడలేదు. మేము వచ్చిన తర్వాత వాళ్ళు ఉచిత సలహాలు ఇస్తున్నారు. ఇట్లా చేయాలి, అట్లా చేయాలని. మాకు వీళ్ళు ఉచిత సలహాలు అవసరం లేదనుకుని ముఖ్యమంత్రి గారు, మేము కేబినెట్ లో చర్చించి ఈ వ్యవహారం మొత్తం మా ప్రభుత్వం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి అప్పచెప్పినాము. వారి ఆధ్వర్యంలో ఎక్స్పర్ట్స్ కమిటీ వేశారు. 500 రూపాయల గ్యాస్ సిలిండర్, 200 రూపాయల యూనిట్ ఉచిత విద్యుత్ విషయంలో అదొక నిరంతర ప్రక్రియ. అప్పుడు మిస్ అయిన వాళ్ళు మేము ఆల్రెడీ పబ్లిష్ చేసిన క్రైటీరియా కింద వస్తే తప్పనిసరిగా మీకు కూడా ఇస్తాము అని చెప్పి నేను హామీ ఇస్తున్నాను. ఈ నెల 11న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాద్రి జిల్లా పర్యటన ఖరారు కావడంతో జిల్లా కాంగ్రెస్ నాయకులు, అధికారులు సభా ప్రాంగణాన్ని పరిశీలించారు. ముందుగా భద్రాచలం రాముల వారిని దర్శించుకున్న అనంతరం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. భద్రాచలం మార్కెట్ యార్డులో నిర్వహించే సభకు సీఎంతో పాటు జిల్లా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హాజరవుతారని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ తెలిపారు. సీఎం, మంత్రుల పర్యటనకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు కలెక్టర్ ప్రియాంక ఆలా ఆదేశించారు.
11వ తారీఖు జరిగేటటువంటి ప్రజా దీవెన కార్యక్రమంలో భాగంగా మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రిగా అయినటువంటి తొలిసారిగా భద్రాద్రి రాముని పాదాల చెంతకు ఇందిరమ్మ ఇళ్ల లాంఛనింగ్ కార్యక్రమానికి మొట్టమొదటిగా ముఖ్యమంత్రి గారి ప్రాంతం రావడం, ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మరి ఈ జిల్లా సస్యశ్యామలంగా భావించినటువంటి ఆలోచనతో ఈ రోజు రావడం చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ఇంత అద్భుతమైన కార్యక్రమానికి మరి ఈ ప్రాంతంలో ఏజెన్సీ ప్రాంతంలో వారు నాంది పలుకుతూ లాంఛనింగ్ కార్యక్రమం వస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ఏజెన్సీ ప్రాంత ప్రజల నుండి ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డిని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు. అలాగే మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, కొండా సురేఖలకు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను అందించారు. యాదాద్రి మున్సిపల్ కౌన్సిలర్లు, ఆలయ ఈవో, ప్రధాన అర్చకులు సహా తదితరులు ఎమ్మెల్యే వెంట వెళ్లారు. కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల్లో పలువురు తప్పుడు బోనఫైడ్ పత్రాలు సమర్పించినట్లు పోలీసుల విచారణలో బయటపడింది. దాదాపు 60 మంది తప్పుడు పత్రాలు దాఖలు చేసినట్లు స్పెషల్ బ్రాంచ్ అధికారులు దర్యాప్తులో గుర్తించారు. వీరంతా హైదరాబాద్ పరిధిలో ఉద్యోగం పొందేందుకు స్థానికత కోసం నకిలీ బోనఫైడ్లు సమర్పించినట్లు వెల్లడైంది. ఇప్పటికే వీరికి శిక్షణను నిలిపివేసిన అధికారులు తదుపరి చర్యలకు సిద్ధమవుతున్నారు. తప్పుడు బోనోఫైడ్ పత్రాలు సమర్పించిన కానిస్టేబుల్ అభ్యర్థుల జాబితాను అధికారులు రాష్ట్ర పోలీసు నియామక మండలికి పంపారు. నియామక ప్రక్రియ విధి విధానాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించి నకిలీ పత్రాలతో ఉద్యోగాలు పొందే ప్రయత్నం చేసినందున టీఎస్ఎల్ పీఆర్బీ సూచన మేరకు తదుపరి చర్యలు ఉండనున్నాయి. చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తే నకిలీ బోనోఫైడ్లు ఇచ్చిన పాఠశాలలు తీసుకున్న అభ్యర్థుల మీద కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబరు 46 ప్రకారం జనాభా ప్రాతిపదికన నియామకాలు చేపడతారు. ఈ లెక్కన హైదరాబాద్ పరిధిలో ఎక్కువ పోస్టులుంటాయి. ఇదే సమయంలో ఇక్కడ పోటీ కొంత తక్కువగాను ఉంటుంది. దీన్ని అవకాశంగా తీసుకున్న కొందరు అభ్యర్థులు హైదరాబాద్ పరిధిలోని పాఠశాలలో చదవకపోయినా ఇక్కడే ప్రాథమిక విద్యను అభ్యసించినట్లు నకిలీ బోనోఫైడ్లు తీసుకుని టీఎస్ఎల్ పీఆర్బీకి సమర్పించారు. కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల ధృవీకరణ పత్రాలు పరిశీలిస్తున్న క్రమంలో దాదాపు 350 మంది దాకా 2 జిల్లాల్లో ప్రాథమిక విద్య చదివినట్లు బోనోఫైడ్లు సమర్పించారు. అనుమానాస్పదంగా భావించిన అధికారులు వాటిని తాత్కాలికంగా పక్కనబెట్టి రెండోసారి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని నిర్ణయించారు. అభ్యర్థులు సమర్పించిన బోనోఫైడ్ల ఆధారంగా చదివిన పాఠశాల, ఆ సమయంలోని రిజిస్టర్లు, ఇతర ఆధారాలతో పోల్చి చూడగా దాదాపు 290 మందివి నిజమేనని తేలింది. 60 మంది మాత్రం ఉద్దేశపూర్వకంగా నకిలీవి ఇచ్చినట్లు బయటపడింది. హైదరాబాద్ స్థానికత చూపించి ఉద్యోగాలు దక్కించుకునేందుకు ఈ పని చేసినట్లు అధికారులు వెల్లడించారు. తప్పుడు ధృవపత్రాలు సమర్పించిన ఈ 60 మందిపై తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టం చేశారు. పార్లమెంటు ఎన్నికలకు మహబూబాబాద్ నియోజకవర్గానికి ప్రధాన పార్టీల అభ్యర్థుల ప్రకటనతో రాజకీయ వేడి మొదలైంది. కాంగ్రెస్ నుంచి కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ మరోసారి టికెట్ దక్కించుకోగా సిట్టింగ్ స్థానం నుంచి భారాస తరపున మాలోతు కవిత మరోసారి బరిలోకి దిగారు. ఇవాళ కాషాయ కండువా కప్పుకోనున్న భారాస నేత మాజీ ఎంపీ సీతారాం నాయక్ భాజపా తరపున బరిలోకి దిగనున్నారు. గిరిపుత్రుల ఖిల్లాగా పిలిచే మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో పోటీ ఆసక్తికరంగా మారింది. ఎన్నికల షెడ్యూల్ వెలువడక ముందే ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, భారాస అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయి. కాంగ్రెస్ నుంచి మరోసారి కేంద్ర మాజీ మంత్రి పోరిక బలరాం నాయక్ బరిలో నిలిచి అదృష్టాన్ని పరీక్షించుకుంటుండగా భారాస నుంచి సిట్టింగ్ ఎంపీ మాలోత్ కవిత మరోసారి పోటీకి నిలిచారు. భాజపా ఇంకా తన అభ్యర్థిని అధికారికంగా వెల్లడించలేదు. శుక్రవారం వరంగల్ పర్యటనలో భాగంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి భారాస సీనియర్ నేత మాజీ ఎంపీ సీతారాం నాయక్ ను పార్టీలోకి ఆహ్వానించారు. అనుచరులు, మద్దతుదారులతో చర్చించిన సీతారాం నాయక్ కమలం గూటికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇవాళ ఢిల్లీలో భాజపా సీనియర్ నేతల సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకోనున్నారు. సీతారాం నాయక్ చేరికతో మహబూబాబాద్ స్థానం నుంచి భాజపా అభ్యర్థిగా ఆయన పేరు లాంఛనం కానుంది. ఇక్కడ నుంచి పార్టీ టికెట్ ఆశిస్తున్న హుస్సేన్ నాయక్ జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడిగా నియమించడంతో సీతారాం నాయక్ కు మార్గం సుగమమైంది.
2009 పార్లమెంటు పునర్విభజన చట్టం ప్రకారం మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గం ఏర్పడింది. అంతకు పూర్వం వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో అంతర్భాగంగా ఈ ప్రాంతం ఉండేది. ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన మహబూబాబాద్ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్, డోర్నకల్, నర్సంపేట, ములుగుతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఇల్లందు, భద్రాచలం, పినపాక అసెంబ్లీ నియోజకవర్గాలతో ఈ పార్లమెంటరీ నియోజకవర్గం ఏర్పడింది. ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగిన బలరాం నాయక్ 2009లో తొలిసారి ఇక్కడి నుంచే పోటీ చేసి ఎంపీగా విజయం సాధించారు. అప్పట్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో కేంద్ర సామాజిక సాధికారత న్యాయశాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 2014లో భారాస అభ్యర్థి ప్రొఫెసర్ అజ్మీరా సీతారాం నాయక్ చేతిలో, 2019 ఎన్నికల్లో భారాస నుంచి పోటీ చేసిన మాలోత్ కవిత చేతిలో బలరాం నాయక్ ఓడిపోయారు. శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో మహబూబాబాద్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు పార్టీలో గట్టి పోటీ నెలకొంది. 47 మంది కాంగ్రెస్ నాయకులు ఇక్కడి నుంచి టికెట్ కోసం దరఖాస్తు చేసుకోగా చివరకు బలరాం నాయక్ నే టికెట్ వరించింది. ఈసారి ఎలాగైనా గెలిచి సత్తా చాటారని బలరాం నాయక్ భావిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండడం, శాసనసభ ఎన్నికల్లో భారీ విజయాలు, ఒక్కొక్కటిగా అమలవుతున్న ఎన్నికల హామీల నేపథ్యంలో తన గెలుపు ఖాయమని బలరాం నాయక్ ధీమాతో ఉన్నారు. మరోవైపు భారాస నుంచి రెండోసారి పోటీ చేస్తున్న మాలోత్ కవిత సైతం గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 నెలలైనా ఇచ్చిన హామీలు అమలు కావటం లేదంటూ అధికార పార్టీపై విమర్శలతో ఆమె ప్రజల్లోకి వెళుతున్నారు. కేసీఆర్ నాయకత్వం, పార్టీకి బలమైన క్యాడర్, తమకున్న ఓటు బ్యాంకుతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు తమకు కలిసొస్తాయని భావిస్తున్నారు. అటు భాజపా సైతం మానుకోటపై కాషాయ జెండా ఎగరేయారని తహతహలాడుతోంది. బలమైన అభ్యర్థినే రంగంలోకి దించారని భావిస్తూ వచ్చిన ఆ పార్టీ నాయకత్వం మాజీ ఎంపీ సీతారాం నాయక్కే టికెట్ ఖరారు చేయనుండడంతో ముగ్గురు బలమైన అభ్యర్థులు ఇక్కడి నుంచి పోటీలో ఉండనున్నారు. మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గంలో మొత్తం 15,24,986 మంది ఓటర్లు ఉండగా వీరిలో స్త్రీలు అత్యధికంగా ఉన్నారు. అభ్యర్థుల గెలుపోటముల్లో మహిళా ఓటర్ల పాత్ర కీలకం కానుంది. ఇందులో గ్రామీణ ప్రాంత జనాభా 87% ఉండగా పట్టణ ప్రాంత జనాభా కేవలం 13% ఉంది. గిరిజనులు, ఆదివాసీలు ఎక్కువగా నివసించే ఏజెన్సీ ప్రాంతం కావడంతో గిరిపుత్రులే గెలుపు నిర్దేశకులవుతారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటి నుంచే ప్రచారాలు హోరెత్తనున్నాయి. లోక్సభ ఎన్నికల్లో ప్రచారాన్ని హోరెత్తించేందుకు కమలం పార్టీ సిద్ధమైంది. రాష్ట్రంలో 2 అంకెల స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఇప్పటికే అభ్యర్థుల ప్రకటన, ప్రచారంలోనూ అధికార ప్రతిపక్ష పార్టీల కంటే ముందున్న భాజపా ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన లోక్సభ ఎన్నికల్లో గెలుపునకు దోహదపడుతుందని భావిస్తోంది. దీనికి తోడు కార్యకర్తలను సమాయత్తం చేస్తూ వారికి దిశానిర్దేశం చేసేలా ఈ నెల 12న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను రప్పిస్తోంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటన అనంతరం ప్రచారానికి ప్రధాని మోదీ రాష్ట్రానికి 3 సార్లు రానున్నట్లు సమాచారం. లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని భాజపా వేగవంతం చేసింది. ఇప్పటికే ప్రధాని మోదీ రాష్ట్రంలో 2 రోజుల పాటు పర్యటించారు. అధికారిక కార్యక్రమాలతో పాటు భాజపా ఆధ్వర్యంలో ఆదిలాబాద్, సంగారెడ్డిలో విజయ సంకల్ప సభల్లో పాల్గొని ఒక దఫా ప్రచారాన్ని ముగించారు. రానున్న రోజుల్లో ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులు అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇతర అగ్రనేతల తాకిడి రాష్ట్రంలో భారీగా పెరగనుంది. ఇప్పటికే ప్రధాని 2 రోజుల పర్యటనతో కార్యకర్తలో ఉత్సాహం నెలకొందని కాషాయ శ్రేణులు భావిస్తున్నాయి. సికింద్రాబాద్ స్థానం నుంచి కిషన్ రెడ్డి పోటీ చేస్తుండగా హైదరాబాద్ నుంచి అసదుద్దీన్ పై పోటీకి మాధవీలతను భాజపా బరిలోకి దింపుతోంది. సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ సైతం బలమైన నేతను రంగంలోకి దించే అవకాశాలున్న నేపథ్యంలో మోదీ రోడ్ షో ఉండాలని రాష్ట్ర నాయకత్వం ప్రణాళిక రచిస్తున్నట్లు సమాచారం. అలాగే అసదుద్దీన్ కంచుకోటను ఢీకొట్టాలంటే హైదరాబాద్ స్థానంలోనూ రోడ్ షో ఉండాలని పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ 2 పార్లమెంటు స్థానాల పరిధిలో ఓటర్లను భాజపా వైపునకు తిప్పుకోవడంపై కాషాయ పార్టీ దృష్టి కేంద్రీకరించింది. పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలిపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు, నేతలతో వరుస సమావేశాలు నిర్వహించారు. 12న హైదరాబాద్ లో సోషల్ మీడియా వారియర్స్ తో సమావేశం కానున్న అమిత్ షా ప్రజలను ఆకర్షించే పోస్టులతో పాటు ఏ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలనే అంశాలపై దిశానిర్దేశం చేయనున్నారు. అనంతరం మధ్యాహ్నం ఎల్బీ స్టేడియంలో నిర్వహించే బూత్ అధ్యక్షులు, ఆ పై స్థాయి నేతలతో అమిత్ షా సమావేశం కానున్నారు. దాదాపు 25,000 మంది ఈ సమావేశానికి హాజరవుతారని అంచనా. ప్రతి బూత్ లో 370 ఓట్లు వచ్చేలా కృషి చేయాలని బూత్ అధ్యక్షులకు అమిత్ షా మార్గనిర్దేశనం చేయనున్నారు. అదే రోజు సాయంత్రం 17 పార్లమెంట్ల వర్కింగ్ గ్రూప్ సమావేశాన్ని సైతం నిర్వహించనున్నారు. దాదాపు 500 మంది ఈ సమావేశానికి హాజరు కానున్నారు. గెలుపుపై భారీ స్థాయిలో ప్రణాళికలు రచిస్తోన్న భాజపా ప్రజల్లోకి ఎంతవరకు చేరుకుంటుందనేది వేచి చూడాలి.
కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో అదనపు పడకల ప్రారంభోత్సవంలో ప్రోటోకాల్ వివాదం ఏర్పడింది. ప్రారంభోత్సవానికి ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీని ఆహ్వానించడంపై కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. శిలాఫలకంపై షబ్బీర్ అలీ పేరు పెట్టడంపైన ఆసుపత్రి సూపరింటెండెంట్ను ప్రశ్నించారు. ప్రారంభోత్సవం సమయం కంటే ముందే ఆసుపత్రిలో ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీని ప్రారంభోత్సవానికి ఏ ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వానించారంటూ ఆసుపత్రి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైనా ప్రోటోకాల్ ప్రకారం చేయాలని, ప్రారంభోత్సవానికి తాను రాలేనంటూ వెళ్లిపోయారు. అనంతరం ఆసుపత్రి వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని, ఏదైనా ప్రోటోకాల్ ప్రకారం చేస్తే సహకరిస్తానని ఆయన తెలిపారు. రెడ్డిని రాసిచ్చిండు రేవంత్ రెడ్డి గారు. భయ్యా పారిపోయి భయపడిపోయినావు, నువ్వు 6 ఫీట్లు ఉన్నావు, భయపడిపోతివి, ఇన్నేళ్ళు 68 ఏళ్ళు 70 ఏళ్ళ వయసున్న వ్యక్తివి, భీష్మునివి, నువ్వు వారిపోతివి. 3 అడుగులున్న నేను వచ్చి 30 కిలోలు ఉన్నావు, నేను నిలబడితేడా గాడెంతన్నా 6 ఫీట్లు ఉన్నాడు, 70 కిలోలు ఉన్నాడు, రమణారెడ్డితో ఏమవుతుందని గెలికి ఆశను చూస్తారు. అన్న కేసీఆర్కు మంత్రి పదవి చంద్రబాబు తప్పు చేస్తే, ఓటుకు నోటు కేసులో ముఖ్యమంత్రికి ఇప్పుడైన రేవంత్ రెడ్డిని లోపలేసిన కేసీఆర్ తప్పు చేస్తే, నన్ను గెలుక్కొని ఈ రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేస్తుందని చెప్తున్నా. ఇక రాబోయే కాలం సమాధానం ఎట్లుంటుందో నేను చూపెడతా. ఇది ఈడికి ఆగేది కాదు. హాస్పిటల్ మెయింటెనెన్స్ కానీ, ఏరియా హాస్పిటల్ కానీ, జీజీహెచ్ కానీ ఏది ఉన్నా సరే, ఆడ 100 పడకలకు చేసిన దోమకొండని అట్లనే ఉంచారు. ఈడున్న ఏరియా హాస్పిటల్ను బాన్స్వాడకు షిఫ్ట్ చేశారు. ఆరోగ్యశ్రీ ఇది అప్రూవల్ కావాలంటే అమీనుద్దీన్ సార్ను కలవాలా. ఇది ఫస్ట్ సెషన్. ఇంకొక వారంలో విత్ అవిడెన్స్ మొత్తం సెషన్ చూపెడితే నేను కంప్లైంట్ చేసి, ఆ కంప్లైంట్ అవిడెన్స్ విత్ చేసింది మీకు నేను సబ్మిట్ చేస్తా, అప్పుడు మాట్లాడు. జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడిగా రాష్ట్రానికి చెందిన హుస్సేన్ నాయక్, ఎస్సీ కమిషన్ సభ్యుడిగా వడ్డేపల్లి రామచందర్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. భాజపా ఎస్టీ మోర్చాకు గతంలో అధ్యక్షుడిగా పనిచేసిన హుస్సేన్ నాయక్ శాసనసభ ఎన్నికల్లో మహబూబాబాద్ నుంచి పోటీ చేశారు. రామచందర్ గోదావరి ఖని భాజపా నేతగా కొనసాగుతున్నారు. రాష్ట్రానికి చెందిన 2 నేతలను ఎస్సీ ఎస్టీ కమిషన్ల సభ్యులుగా నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేయడం పట్ల రాష్ట్ర భాజపా నాయకులు హర్షం వ్యక్తం చేశారు. పార్టీ నేతలు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, బంగారు శృతి, ఎస్టీ మోర్చా అధ్యక్షుడు కళ్యాణ్ నాయక్ వారికి అభినందనలు తెలిపారు. హుస్సేన్ నాయక్ నియామకంతో మహబూబాబాద్ లో ఆయన అనుచరులు సంబరాలు జరుపుకున్నారు. ఎన్నికల హామీ మేరకు ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేయాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ లేఖ రాశారు. ప్రజాకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తున్నట్లు అసెంబ్లీలో చెప్పిన ప్రభుత్వ మాటల్లో ఆవగించంత వాస్తవం ఉన్నా ఎల్ఆర్ఎస్ లో ఎలాంటి ఛార్జీలు లేకుండా మార్గదర్శకాలు విడుదల చేయాలని కోరారు. అధికారంలోకి రాగానే హామీలు అమలు చేస్తున్నామని పదే పదే చెబుతున్న కాంగ్రెస్ సర్కార్ పేద మధ్యతరగతిపై 20,000 కోట్ల రూపాయల మేర ఎల్ఆర్ఎస్ ఛార్జీల భారం వేయడం ద్వంద్వ నీతికి నిదర్శనమని దుయ్యబట్టారు. భవిష్యత్తులో మ్యారేజ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ సైతం తీసుకొస్తుందేమోనని ఎద్దేవా చేశారు. ఎల్ఆర్ఎస్ అమలుపై గత భారాస ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన మంత్రులు భట్టి, సీతక్క ఇప్పుడు ఏం చెబుతారని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే మార్గదర్శకాలు విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. కిసాన్ కాంగ్రెస్ జాతీయ కార్యవర్గంలో రాష్ట్రానికి చెందిన పార్టీ సీనియర్ నేత కోదండరెడ్డికి తిరిగి స్థానం దక్కింది. గత కార్యవర్గంలో కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడిగా కొనసాగిన కోదండరెడ్డికి తాజాగా ఏర్పాటు చేసిన కార్యవర్గంలోనూ అవకాశం కల్పించారు. గతంలో మాదిరిగా కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడిగా తిరిగి నియమించడంపై కోదండరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. రైతు సమస్యల పరిష్కారం కోసం తాను చేస్తున్న కృషిని గుర్తించి అవకాశం కల్పించినందుకు ఆనందంగా ఉందని వెల్లడించారు. బీఎస్పీ పొత్తులపై జరుగుతున్న ప్రచారంపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. పార్టీ అధినేత్రి మాయావతి చేసిన ట్వీట్ సారాంశాన్ని అర్థం చేసుకోకుండా తప్పుడు ఊహాగానాలు చేయటం సరికాదన్నారు. అధిష్టానం అనుమతితోనే భారాసతో చర్చలు జరిపినట్లు చెప్పారు. తాము ఏ జాతీయ పార్టీతో పొత్తు పెట్టుకోబోమని, ఎన్డీఏ ఇండియా కూటముల్లోనూ ఉండబోమని గతంలో చాలాసార్లు తమ నాయకురాలు స్పష్టం చేసినట్లు తెలిపారు. తృతీయ ఫ్రంట్ అని వస్తున్న కథనాల్లోనూ నిజం లేదని చెప్పారు. యూపీలోనూ ఒంటరిగా పోటీ చేస్తామని మాయావతి చెప్పారని, అంతే తప్ప ఏ కూటమిలో లేని పార్టీలతో కలిసి పనిచేయడం గురించి ఆమె ప్రస్తావించలేదని ఆర్ఎస్ ప్రవీణ్ తెలిపారు. గతంలో మధ్యప్రదేశ్, పంజాబ్లో ఏ జాతీయ కూటమిలో లేని ప్రాంతీయ పార్టీలతో జరిగినట్టుగానే తెలంగాణలో భారాస, బీఎస్పీ పొత్తు కోసం ఇటీవల జరిగిన చర్చలకు తమ పార్టీ నాయకత్వం అనుమతి ఉందన్నారు. సీట్ల పంపకంపై స్పష్టత వచ్చేదాకా చర్చలు కొనసాగుతాయని ఆర్ఎస్ ప్రవీణ్ స్పష్టం చేశారు. హన్మకొండ జిల్లా సాయంపేట రైల్వే గేట్ వద్ద ప్రమాదం జరిగింది. ట్రాక్ దాటుతున్న గొర్రెల మందను కాపరిని శాతవాహన ఎక్స్ప్రెస్ రైలు ఢీకొట్టింది. ప్రమాదంలో కాపరితో పాటు 80కి పైగా గొర్రెలు మృత్యువాత పడ్డాయి. సెంట్రల్ రైల్వే 4వ లైన్
ట్రాక్ నిర్మాణ పనులు నడుస్తుండగా సాయంపేటలోని రైల్వే గేటును 5 రోజులు మూసివేశారు. ఈ క్రమంలో గొర్రెలను మేతకు తీసుకెళ్లిన కాపరి రోజులాగే ట్రాక్ దాటిస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న మృతుడి బంధువులు తమకు న్యాయం చేయాలంటూ కన్నీటి పర్యంతమయ్యారు. న్యూ షాయంపేట గేట్ దగ్గర తల్ల పోషాలనే వ్యక్తి గొర్రెలు దాటిస్తుండగా శాతవాహన ఎక్స్ప్రెస్ కాజుపేట నుంచి వరంగల్ వైపు అది హిట్ ఇవ్వడం జరిగింది. ఈ గేటు వర్క్ వల్ల క్లోజ్ అవుతుంది. ఈ రోజు నుంచి 5 days క్లోజ్ ఉంటుంది. క్లోజ్ అయిన క్రమంలో దాదాపు 600-700 గొర్రెలు గేట్ దాటేటప్పుడు అన్ని గొర్రెలు దాటలేక ఆ గొర్రెలు ఇచ్చాయి. ఆ గొర్రెలను కాపాడే క్రమంలో సల్ల పోషాలు కూడా ట్రైన్ హిట్ ఇచ్చి అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. దాదాపు 600-700 గొర్రెలు దాటిస్తున్నాడని తెలిసింది. 80-90 గొర్రెల వరకు ఉన్నాయి. వాటిని కౌంట్ చేస్తున్నాం. అలా చెల్లాచెల్లిలో పడి ఉన్నాయి. వాటన్నిటిని కూడా గ్యాదర్ చేసి కౌంటీ పోస్ట్ మార్టం నిర్వహించి వెటర్నరీ డాక్టర్ కూడా హ్యాండిల్ చేస్తారు. ఢిల్లీ జల్బోర్డుకు చెందిన నీటి శుద్ధి కేంద్రంలోని బోరుబావిలో పడిన చిన్నారిని కాపాడేందుకు ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ కేశోపూర్ మండీలోని 40 అడుగుల లోతు ఉన్న బోరుబావిలో ఓ చిన్నారి పడిపోయినట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు ప్రారంభించినట్లు చెప్పారు. బోరుబావికి సమాంతరంగా తవ్వకాలు చేపడుతున్నారు. బోరుబావిలో పడిన చిన్నారి వివరాలు తెలియాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు. आप पानी लाएंगे